సంక్రాంతి పండగకి ఊర్లకు వెళ్ళే వాళ్ళు చక్కగా సంతోషంగా వెళ్ళండి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా రావాలని మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో. అయితే ఇప్పుడు పండగ హడావిడి అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బెంగళూరుకు చెందిన 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు అన్నమయ్య జిల్లాలో కేవీపాలెమో ఏదో ఆ ఊరికి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు సంక్రాంతి పండగకని. వెళ్ళిన తర్వాత అక్కడ స్నేహితుల్ని అందరినీ కలుసుకున్నారు. నిన్న పండగ రోజున వీళ్ళు ఊరు చివరికి వెళ్ళి బీర్లు తాగుదామని చెప్పేసి స్నేహితులు అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరి మధ్యన మరి మాట పోటీలుగా, అంటే నువ్వెన్ని బీర్లు తాగుతావని ఇలా పోటీ పెట్టుకునేసరికి ఇద్దరు కలిసి పోటీగా తాగుదాము అని చెప్పేసి కాసుకున్నారో ఏమో తెలియదు కానీ 19 బీర్లు ఇద్దరు కలిసి తాగారు. అయితే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పారు ఇది కరెక్ట్ కాదు, ఇంత తాకండి మంచిది కాదని చెప్పినా సరే ఇద్దరు కూడా పోటీల మీద 19 బీర్లు తాగారు. ఆరోగ్యం ఏమవుతుందండి? మరి అసలు వాళ్ళకి అంత తాగే అలవాటు ఉందో లేదో తెలీదు. ఈ స్పృహ తప్పి కోల్పోతే వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్తుంటే ఒక అబ్బాయి దారి మధ్యలోనే చనిపోయాడు. ఇంకొక అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఆ అబ్బాయి కూడా చనిపోయారు. అందులో ఒక అబ్బాయికి పెళ్ళయింది, భార్య 2 పిల్లలు ఉన్నారు. ఇంకొక అబ్బాయికి పెళ్లి కాలేదు. ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్నారు. ఒక స్నేహితులు పార్టీ అని అంటూ ఎంజాయ్ చేద్దామని అంటూ ఊరు చివరికి వెళ్ళి వీళ్ళు చేసిన ఘనకార్యం ఇదన్నమాట. ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళారు అని అంటే అందరూ తాగడం తినడం ఇవన్నీ కామన్గా జరుగుతాయి. కానీ ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒకరి మీద ఒకరు పందాలు కాసుకొని తాగారనుకోండి ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ బీర్ల వల్ల మరి ఆ గ్యాస్ పట్టేసిందో ఏమో మరి అర్థం కాలేదు. ఒక్క కూల్ డ్రింక్ తాగాలంటేనే మనలాంటి వాళ్ళని తాగలేము. కానీ 19 బీర్లు ఆ రకంగా ఇద్దరు తాగారు అని అంటే వినడానికి కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఏ మాట పట్టింపు మీద తాగారో, ఇద్దరి మధ్యన ఏమైనా గొడవలు జరిగాయా, లేదంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది అయితే ఇంకా తెలియలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు చనిపోయారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే అప్పుడు తేలుతుంది. కానీ సంక్రాంతి పండగకి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబాల్లో విషాదం మొదలైంది. పిల్లలు ఇంటికి వస్తున్నారంటే తల్లిదండ్రులు సంతోషపడతారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2 కుటుంబాల వాళ్ళు పిల్లలు పోగొట్టుకుని పండగ పూట రోధిస్తున్నారు. ఫ్రెండ్స్ అంటున్నారు మేము చెప్పాము అయినా సరే మా మాట వినలేదు, వీళ్ళు వద్దని చెప్తున్నా సరే ఇష్టం వచ్చినట్టు తాగారని వాళ్ళ తోటి స్నేహితులు చెప్తున్నారు. ఏదైనా అండి లిమిట్గా ఉండాలి, కానీ ఊరికి వెళ్ళామని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఇలా పట్టుదలగా తాగితే అసలు పరిస్థితి ఏంటి? వేరు ఉద్యోగులని అంటే బాగా చదువుకున్న వాళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళే, అలాంటి వాళ్ళు కూడా ఈ రకంగా బిహేవ్ చేశారని అంటే విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళకి కొంచెమన్నా మైండ్ అనేది ఉండాలి కదా. ఏదో పండగ సరదా అని అంటే ఫ్రెండ్స్తో కలిసి 1-2 కొంచెం తాగాలి, కానీ అలాగా 19-20 బీర్లు తాగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంటికన్నా వెళ్ళగలరా? ఏదైనా సరేనండి సంక్రాంతి పండగ వస్తుందని అనుకుంటాం కానండి వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏవో పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కోడి పందాలు వీటి దగ్గరికి వెళ్ళి కూడా ఆ తాగిన మైకల్లో కొట్టుకోవడం, మాట పెరగడం, ఎవడొచ్చి ఏం చేస్తాడని భయం, ఇలాంటి టెన్షన్లు అన్నీ ఉంటాయి. ప్యాకెట్లలో కూడా అంతే, ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు. అక్కడ డబ్బుల విషయాల్లో కుదరలేదు అని అంటే గొడవలు, తాగేసి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఎవడొచ్చి ఏం చేస్తాడో అర్థం కాని పరిస్థితి. అలాంటి చోటకి వెళ్ళకండ్రా బాబు, ఎందుకు ఆ కోడి పందాలు ఇవన్నీ డబ్బులు లాసు, పైగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారని ఎంత చెప్పినా కూడా వినరు. మరి అందుకే ఇలాంటి చోటకి వెళ్ళకండి. ఏదో ఒకటి కావాలని తగులు పెట్టుకుని ఇంకా మనల్ని రెచ్చగొట్టి గొడవని పెంచుతారు తప్ప అక్కడ ఏమీ ఉండదు. అలాంటి ప్లేసులకి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అలాంటి వాటి జోలికి వెళ్ళడం ఎందుకని 1కి 4 సార్లు చెప్తాం. కానీ అలా చెప్తే కూడా చాలామంది కోపాలు వస్తాయి. మేము వెళ్ళకూడదా, ఆడవాళ్ళు వెళ్ళకూడదా, ఇదా అని ఏవేవో పిచ్చి మాటలన్నీ మాట్లాడతారు. పండగ అన్నప్పుడు తాగకుండా ఎవరుంటారు, తినకుండా ఎవరుంటారు చెప్పండి? ఎవరినైనా ఆపగలమా? కానీ ఆ తాగిన తర్వాత వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందనేది మనకు అర్థం కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ భరించే ఓపుకుంటే వెళ్ళాలి, లేదంటే నోరు మూసుకుని ఇంట్లోకి వచ్చేవాలి. ఇప్పుడు ఈ పిల్లలు బెంగళూరు నుంచి పండగని వచ్చి ఇలా తాగుడు పందాలు పెట్టుకుని ఇప్పుడు ఇలా తాగడం ఎందుకు చెప్పండి? వయసు వచ్చిన పిల్లలు, పెళ్ళవ్వాల్సిన అబ్బాయి, పెళ్ళయ్యి భార్య పిల్లలు ఉన్నవాళ్ళు పాపం ఈ రకంగా చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయారంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఇదేదో అనుకోకుండా జరిగితే అది వేరే విషయం, కానీ కావాలని వెళ్ళి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని అంటే మరి వాళ్ళ చదివిన చదువు ఎక్కడికి పోయింది, సంస్కారం ఎక్కడికి పోయింది? అంత మైండ్ లేకుండా ఏ రకంగా ఉన్నారు? పక్క నుండి స్నేహితులు చెప్తున్నా సరే అంత ఒళ్ళు తెలియకుండా ఎలా తాగారు? మరి ఇలాంటి వాళ్ళని చూస్తే కోపం రాదా చెప్పండి? సంక్రాంతి పండగకి ఊరికి వెళ్ళిన వాళ్ళు చక్కగా కుటుంబ సభ్యులతోటి ఎంజాయ్ చేసి క్షేమంగా ఇంటికి తిరిగి రండి అని చెప్తున్నా సరే చదువుకున్న వాళ్ళే ఈ రకంగా చేస్తే ఎవరికి చెప్పాలి? కొంతమంది ఏంటంటే మూర్ఖంగా ఆలోచించి వాళ్ళ జీవితాలను వాళ్లే నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా పోయిన ప్రాణాలను తీసుకురమ్మంటే తీసుకురాగలమా? పోయిన వాళ్ళు బాగానే పోయారు. ఆ వెనకాలన్న కుటుంబ సభ్యులు దిక్కు లేకుండా, మగతోడు లేకుండా ఏడుస్తూ పాపం బాధపడుతున్నారు. అలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి ఏ రకంగా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అన్నమాట.